न जायते म्रियते वा कदाचित् नायं भूत्वा भविता वा न भूयः अजो नित्यः शाश्वतोऽयं पुराणः न हन्यते हन्यमाने शरीरे। न जायते म्रियते वा कदाचित् नायं भूत्वा भवता वा न भूयः अजो नित्यः शाश्वतोऽयं पुराणः न हन्यते हन्यमाने शरीरे। భగవద్గీతను ఆత్మజ్ఞాన గీతగా చెప్పుకుంటున్నాము. అందులో 2వ అధ్యాయము సాంఖ్యయోగము 20వ శ్లోకము ఇప్పుడు చెప్పుకుంటున్నాము. శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి ఆత్మతత్వాన్ని ఉపదేశిస్తున్నాడు. ఈ ఆత్మతత్వము ఎందుకు ఎప్పుడు ఉపదేశిస్తున్నారు అనేది మనం మర్చిపోకూడదు. అర్జునుడికి శ్రీకృష్ణుడు ఆత్మతత్వాన్ని అసలు ఎందుకు చెప్పాల్సి వస్తుంది? ఇక్కడ ఇది యుద్ధము, ఇక్కడ జరుగుతుంది ఏంటి? యుద్ధము. ఆ యుద్ధములో ఎందుకు ఆత్మతత్వం చెబుతున్నారు? అసలు ఏంటి ఈ ఆత్మతత్వం? అసలు ఈ శ్లోకంలో ఏం చెప్పారు? న జాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్య శాశ్వతోయం పురాణః న హన్యతే హన్యమానే శరీరే. అయం ఈ ఆత్మ కదాచిత్ ఎప్పుడునూ న జాయతే పుట్టుట లేదు, నమ్రియతే వా చచ్చుట లేదు, నభూత్వా ఇది వరకు లేకుండి, భూయః మరలా, భవితావాన అంటే భవిష్యత్తులో కొత్తగా పుట్టుట లేదు అంటే భూత్వా ఇప్పుడుండి, భూయః మరలా, నా భవితావాన భవిష్యత్తులో లేకుండా పోయేది కాదు. అయం అంటే ఇతడు ఈ ఆత్మ, అజహ పుట్టుక లేనిది, నిత్యః మరణము లేనిది, శాశ్వతః ఎల్లప్పుడూ ఉండునది, పురాణః అనాది అయినది. శరీరే హన్యమానే శరీరము చంపబడినను నహన్యతే చంపబడుట లేదు, ఆత్మ చంపబడుట లేదు. ఇక్కడ చూడండి ఎంత అద్భుతంగా కింద లైన్లో నహన్యతే హన్యమానే శరీరే. శరీరే హన్యమానే అంటే శరీరము చంపబడినను నహన్యతే ఆత్మ చంపబడుట లేదు. ఇక్కడ చక్కగా అర్థాన్ని చెప్పారు. ఇంతకుముందు చెప్పుకున్నాం మనం, మన పూర్వపు భాష వాడుక భాషన్నా సంస్కృతం అయి ఉండాలి. అంటే ఈ దేశంలో ఈ దేశ ప్రజలకు అందుబాటులో ఇప్పుడు ఉన్నటువంటి ఈ గ్రంథాల ఆధారంగా పూర్వ చరిత్రకు వెళితే, అంటే వేల లక్షల సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతే, ఇది 5000 సంవత్సరాలు వెనక్కి చెబుతున్నారు ఈ గ్రంథాన్ని. అన్ని వేల సంవత్సరాలు వెనక్కి వెళితే, ఇంకా వెనక్కి వెళ్ళిపోతే వేల సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతే, ఇప్పుడు రామాయణం ఉంది, అది కూడా సంస్కృతంలో రచించబడింది, అది త్రేతాయుగం. వేదములు అసలు ఎప్పుడో తెలియదు. అంటే సృష్టి ఎంత వెనకెతికినా వేదములు ఆ కాలం నుంచి కనపడుతున్నాయి. అవి మానవ జాతికి సంబంధించినవి, మతాలకు సంబంధించినవి కాదు. ఇదేదో ఒక ధర్మాన్ని ప్రమోట్ చేయటం అసలు కాదు. నేను కేవలం చెబుతున్నాను ఆధ్యాత్మికత వ్యక్తిగతము, మనిషికి సంబంధించింది, మనిషి హృదయం లోపలిది. ఆధ్యాత్మికం అనేది బయటది కాదు. అసలు మతం బయట కనపడుతుంది. మత ఆచార వ్యవహారాలు, సాంప్రదాయాలు, గడ్డాలు పెంచటాలు, తీసేయటాలు, గుండు కొట్టించుకోవటాలు, రకరకాల రంగుల బట్టలు వేసుకోవటాలు, ఆకార వేషధారణలు, రకరకాల బొట్లు పెట్టుకోవటాలు, ఇదంతా బయట కనపడేటువంటి మతం. అది కాదు అసలు. ఆధ్యాత్మికానికి మతానికి సంబంధం లేదు. మీ మతం ఏదైనా అయి ఉండొచ్చు కాక, మీరు మనిషి అయితే ఆధ్యాత్మికం మీకు వర్తిస్తుంది. ఈ విషయాన్ని మీరు గుర్తించాలి. ఇదే ఆత్మజ్ఞానము. ఇది మనుషులకు సంబంధించింది, మతాలకు సంబంధించింది కాదు. ఆధ్యాత్మికత అనేది మనిషి అంతరంగానికి సంబంధించింది. క్లియర్గా ప్రతిసారి వివరించి చెబుతున్నా. దీన్ని తీసుకెళ్లిపోయి భక్తి పేరుతోనో, దేవుడి పేరుతోనో, మతం పేరుతోనో, ఏదో ఒక మతానికి కొంతమందికి మాత్రమే సంబంధించిందని కలిపేయబాకండి, మతాలకు అంటగట్టబాకండి, మానవులకు అన్యాయం చేయబాకండి, మానవులకు ద్రోహం చేయబాకండి. ఇది మానవుడి చదువు. ప్రతి మానవుడికి ఉన్న అంతరంగపు చదువు. ప్రతి మానవుడి శరీరము, మనసు, బుద్ధి, ప్రాణశక్తి, ఈ 4 కలయిక మనిషి.
శరీరం ఉంటుంది, మనసు ఉంటుంది, బుద్ధి విచక్షణ జ్ఞానం ఉంటుంది. వీటన్నింటికీ ఆధారంగా లోపల శక్తి ఉంటుంది, ప్రాణశక్తి ఉంటుంది. ప్రాణశక్తి లేకపోతే ఇవేం పనిచేయవు. ఈ నాలుగింటి కలయిక మనిషి. ఈ నాలుగింటికి సంబంధించినటువంటి అంతర్గత శాస్త్రము బయట భౌతిక తత్వాన్ని, శరీర తత్వాన్ని చెబుతుంది, దాని పనితీరుని చెబుతుంది. కానీ లోపలదే శరీరాన్ని నడుపుతుంది. బయట మొత్తం ఉన్నదంతా లోపలే ఉన్నది. ఈ శరీరము నశించిపోయిన హన్యమానే శరీరే, అంటే శరీరే హన్యమానే, శరీరము చంపబడినను నహన్యతే, అది చంపబడుట లేదు. ఏంటది? లోపల ఉన్న ప్రాణశక్తి. ఇప్పుడు ఆ ప్రాణశక్తి నాకు ఎలా తెలుస్తుంది? నేను ఎలా గుర్తించగలను నాలో ప్రాణశక్తి ఉందని? నాయన, మనిషి చనిపోయినప్పుడు ప్రాణశక్తి లేదనే కదా తండ్రి తీసుకెళ్లే నేను 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 అనుకున్నటువంటి ఈ శరీరం, అదే హన్యమానే శరీరే, శరీరము చంపబడినను చావబడినను. అక్కడ చచ్చిపోతుంది ప్రాణశక్తి పోయినప్పుడు. వృద్ధాప్యం తర్వాత శరీరం చచ్చిపోతుంది. దాన్ని తీసుకెళ్లి కాల్ చేయటమో పూర్తి చేయటమో మనం చేస్తున్నాం కదా. ఎందుకంటే సాక్ష్యం ఏం కావాలి? నేను అనుకున్న శరీరం అక్కడే ఉంది కదా. ప్రాణం పోయిందని మనమే మాట్లాడుతున్నాం కదా. ఇది ప్రతి మనిషికి జరిగేదే. ప్రతి మనిషి తన జీవిత కాలంలో తన కళ్ళ ముందు చనిపోయిన వాళ్ళని కొన్ని వందల వేల మందిని చూస్తూ ఉంటాడు. జీవచ్ఛవాలుగా శరీరాలని తీసుకెళ్తాం, శవాలుగా. శరీరంలో ప్రాణం ఉంటే మనిషి, ప్రాణం లేకపోతే శవం. ప్రాణం లేనప్పుడు శవం ఇంకా దేనికి పనికిరాదు. అసలు భయం మనుషులకి. ముందు తీసుకెళ్లి కాల్చిపారేయండి బాబోయ్ దండమని. అసలు శవాలు ఎదురొస్తే ఉండరు, శవాలను ఇంట్లో ఉంచుకోరు. అప్పుడు దాకా మా నాన్న, మా అమ్మ, మా అక్క, మా చెల్లి, మా తాత అని చక్కగా కౌగిలించుకు పడుకున్నోళ్ళు కూడా, మా ఆయన, మా ఆవిడ, మా పిల్లలు అని ఎంతో ప్రేమను చూపించిన వాళ్ళు కూడా శవం అయిపోయిందా, ప్రాణం పోయిందా, భయం అంతే. ఇంకా బాబోయ్ ముందు పట్టుకుపోండి కాల్చేయండి, పట్టుకుపోండి కాల్చేయండి, పూడ్చేయండి, ఇదే గోల. ఇంకా అక్కడి నుంచి ఇంకా ఆ తలంపులు కూడా భయం వాళ్ళకి. ఏదైనా కల్లోకి వస్తే కూడా భయపడిపోతారు. అదేం భయమో చూడండి. మరి మనిషి ఉన్నంత వరకునేమో నా వాళ్ళు వీళ్ళ కోసం నేను ఎంతమందినైనా మోసం చేస్తాను. ఏంటి? శరీర భావన. కానీ ఇక్కడ గ్రహించవలసింది అది శరీరములు నశించినను హన్యమానే శరీరే, శరీరములు చంపబడినను, శరీరములు చనిపోయినను నహన్యతే, అది చావబడుట లేదు, అది చనిపోయేది కాదు. దానికేంటి పెద్ద సాక్ష్యం అక్కర్లా మనకేమి. మనం అసలు మాట్లాడుకునే ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు పేరుతో మనం చెప్పుకునే ప్రతిదీ ప్రత్యక్ష సాక్ష్యము. మీరు నమ్మాల్సిన అవసరం లేదు, అది మీ శరీరంలోనే ఉంది. మీరు ఎక్కడికి వెళ్ళి ఎతకాల్సిన అవసరం కూడా లేదు. జస్ట్ మీరు కళ్ళు మూసుకొని మీ లోపల చూసుకుంటూ మీకే అర్థమైపోయే విషయం. కళ్ళు తెరిచి మీరు ఆలోచించినా మీకు అర్థమయ్యే విషయమే. ఇందులో అర్థం కానిది ఏమీ లేదు. కామన్ వాడుక భాషలో చెప్పుకుంటున్నాం. అయితే ఈ శ్లోకాలన్నీ పూర్వం ఎప్పుడో సంస్కృత భాష మన ముందు తరాలలో నడిచింది. మన ముందు తరాలలో వేల సంవత్సరాల వెనక నుంచి సంస్కృత భాష వాడుక భాష అన్న అయి ఉండాలి, లేదా విద్యా భాష అన్న అయి ఉండాలి. ఏదో ఒకటి సంస్కృతం మాత్రం టాప్గా నడిచింది. అందుకని గ్రంథాలన్నీ అందులోనే ఉన్నాయి. మొత్తం వేదాల నుంచి అందబడిన గ్రంథాలన్నీ, అంటే ఈ దేశానికి ఈ జాతికి అందబడిన గ్రంథాలన్నీ అందులోనే ఉన్నాయి. వాటి పూర్వాపరాలేంటి, వాటి కాలం ఏంటి, ఎప్పుడో తెలుసుకుందామని చేసిన ప్రయత్నములు, అంటే ఈ గ్రంథముల కాలం ఏంటని తెలుసుకుందామన్న చేసిన ప్రయత్నంలో ఇప్పుడు మనం చెప్పుకుంటున్న భగవద్గీత ద్వాపర యుగము నాటిదని, సుమారుగా 5100 సంవత్సరాల పైకాలం అని నిర్ణయించబడింది. కాలం దొరికింది. అలాగే రామాయణం రామకాలం దొరికింది, త్రేతాయుగం అని. అలా వెతుక్కుంటూ వెళ్తే ఉపనిషత్తులు వేదాలకు వెళ్ళేటప్పటికి కాలం లేదు, అనంతకాలంగా ఉంది. ఎంత వెనక్కిళ్ళినా ఉన్నాయి. ఎంత ఎతక్కెళ్ళిన వేదాలు ఎక్కడ చూసినా వేదం ఉంది. అంటే మానవ జాతి మొదటి నుంచి కూడా, మీరు ఇక్కడ గమనించండి, మానవ జాతి మొదటి నుంచి కూడా ఇప్పుడు మనకున్న భావాలే మనుషులకి ఎప్పుడు ఉంటాయి. కొంచెం మన డ్రెస్సింగ్ స్టైలు, మన జీవన శైలి మారి ఉండొచ్చు తప్ప మానవ శరీరం అదేగా, పంచేంద్రియాలు అయ్యే ఉండుంటాయి. పంచేంద్రియాలు ఏం మారవు, శరీరం మారదు, మనసు మారదు, బుద్ధి మారదు, లోపల ప్రాణశక్తి మారదు, చావు పుట్టుకలు మారవు. మనుషులు పుట్టే విధానం స్త్రీ పురుషులు కలిస్తేనే, ఏది మారలా. ఏం మారింది? వస్తువులు మార్చుకున్నాం. జీవన శైలిలో ఉపయోగించుకునే వస్తువులు మార్చుకున్నాం. జీవన శైలి వస్తువులకు అనుగుణంగా కొంచెం తయారైంది. దాన్ని మోడర్న్ అన్నాం అంతే. మోడర్న్ అంటే దానికంటే మంచిదని కాదు, కొత్తది అని. ఎప్పుడూ నూతనం అయిందంతే. పాతదానికంటే మంచిదా చెడ్డదా కాదు, ఇది కొత్తది. ఎప్పుడు కొత్త స్టైల్ ఎత్తుక్కుంటూ ఉంటాం. పాత స్టైల్ మంచిదా వచ్చు కానీ బోరు కొట్టేస్తుంటుంది. అలా కాల మార్పులు జరిగినాయి.
ఆ కాల మార్పుల్లో మన భాషలు మారిపోయినాయి. ఎక్కడో మధ్యలో మళ్ళీ ఇంతకు ముందు శ్లోకాల్లో చెప్పాను, మన మీద అనేక దండయాత్రలు జరిగినాయి. అనేక మంది ఇతర దేశస్థులు, ఇతర వాళ్ళు, అంటే ఈ విధానం తెలియని వాళ్ళు, ఎక్కడెక్కడో పుట్టిన వాళ్ళు ఈ దేశాల మీదకి దండయాత్రలకు వచ్చారు. ఎందుకంటే మనిషిలో ఉండే బుద్ధి ఎప్పుడు అంతే, మనిషిలో బుద్ధి ఎప్పుడు అంతే, ఈర్ష్యలు, అసూయలు, ద్వేషాలు. అలాగే స్టార్టింగ్లో మనిషిలో ఉండే బుద్ధి ఎప్పుడు అంతే, అన్వేషణ. అసలు ఏంటి, కొంతమంది మనుషులేమో నా పొట్ట నా కైలాసం, నా తిండి నా తిప్పలు నా గొడవ, సంపూర్ణ స్వార్థం. వాళ్ళకి నీచాతి నీచులుగా ఉంటారు, ఏదైనా చేసేస్తారు. అంటే క్రూర జంతువులు ఎలా ఉంటాయో అలా జంతు ప్రవృత్తితో కొంతమంది మనుషులు ఉంటారు. అయితే క్రూర జంతువుకి ఆ ప్రవృత్తి ధర్మమే, అది ప్రకృతిలో ఉన్నది, ప్రకృతే పెట్టింది అలా. కానీ మనిషికి అది ధర్మం కాదు, మనిషికి అధర్మం. కానీ అలా కొంతమంది రాక్షసులు అంటారు అన్న, వాళ్ళకి ఎదుటి వాళ్ళ గురించి గొడవ లేదు, కానీ మనుషులే రాక్షసులు, గుణాన్ని బట్టి రాక్షసులు. ఆ తర్వాత కొంచెం చెడ్డవాళ్ళు, చెడు పనులు చేస్తారు. అంటే రాక్షసుల కంటే కొంచెం బెటర్. రాక్షసులే క్రూరం, ఎదుటివాడి గురించి ఆలోచనే లేదు. తర్వాత కొంచెం మంచివాళ్ళు, చెడ్డవాళ్ళ తర్వాత కొంచెం మామూలు సామాన్యులు, అంటే చెడు పనులు చేయరు, మంచి కూడా చేయరు, వాళ్ళు స్వార్థపరులు అని వచ్చాను. రాక్షసులు, చెడ్డవాళ్ళు, సామాన్యులు, తర్వాత మంచివాళ్ళు, అంటే మంచి పనులు చేస్తూ బతుకుతారు. మంచి వాళ్ళల్లో ఉత్తములు, బాగా మంచి పనులు చేస్తారు. ఈ మంచి పనుల తర్వాత ఇంకా త్యాగులు, అంటే అసలు ఎదుటోళ్ళ మేలు కోసమే బతుకుతారు. అక్కడి నుంచి పుడతారు జ్ఞానులు. అక్కడి నుంచి ఆలోచన వస్తుంది, అసలు ఈ సృష్టి ఏంటి, ఇదేంటి అని. త్యాగం నుంచే జ్ఞానం పుడుతుంది. ఇలా మానవ జాతులు ఎప్పుడు అన్ని రకాల వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు మనం ఆధ్యాత్మికం చెప్పుకోవట్లేదు, ఎంట్లో మన మామూలు మనుషులమేగా. కానీ ఇది వినాలని చెప్పుకోవాలని కాంక్ష మనకేంటి. ఇప్పుడు ఇదే టైంలో ఎంతమంది పబ్బుల్లో ఉంటారు, ఎంతమంది క్లబ్బుల్లో ఉంటారు, ఎంతమంది తాగి తందనాలు ఆడుతూ ఉంటారు, ఎంతమంది దొంగతనాలు చేస్తుంటారు, ఎంతమంది ఇతరులు మోసాలు చేస్తుంటారు, ఎంతమంది దుర్మార్గ కార్యక్రమాల్లో ఉంటారు, ఎంతమంది మనకంటే మంచి అయిన అద్భుత మంచి కార్యక్రమాల్లో ఉంటారు, త్యాగ కార్యక్రమాల్లో ఉంటారు, ఇంకా ఎంతమంది తపస్సులు చేసుకుంటూ ఏ హిమాలయాల్లోనూ ఆ జీవన్ముక్త స్థితిని అనుభవిస్తూ ఆనందంగా ఉంటారు. అన్ని స్థితిలో ఉంటారు. ఇప్పుడు ఎలా ఉన్నారో మొదటి నుంచి అలాగే ఉన్నారు. ఆ మొదటి నుంచి ఉన్న వాళ్ళు వాళ్ళ జిజ్ఞాసలోంచి, వాళ్ళ అన్వేషణలోంచి, వాళ్ళ సాధనా ఫలంలోంచి, వాళ్ళ శరీర అంతర్గతంలో వాళ్ళు చూసుకొని, లోపలికి చూసుకొని, ప్రకృతిని చూసి గమనించి వాళ్ళు చెప్పిన విషయములే వేదములు. వాళ్ళు మేము వాటిని దర్శించాము అని చెప్పారు. మీరు చూడండి, ఇప్పుడు ఏదైనా మన హృదయంలో దర్శనమే అవుతుంది. మనకు కూడా సాధన చేయండి, మీరు ఏదైనా లోపలికి వెళ్ళండి, తపస్సు చేయండి, ధ్యానం చేయండి, దర్శనము. అందుకని వాళ్ళు మేము రచించామని చెప్పలేదు. అసలు ఎవరు రచించారో తెలియదు. వేదములు అపౌరుషేయములు అన్నారంటే మనుషులు ఎవరో రచించినవి కాదు, అవి దర్శనములు, లోపల దర్శింపబడిన. అందుకని అవి మాకు భగవత్ ప్రసాదితములు, దర్శనములు అన్నారు. దర్శనం అంటే ఏంటి, జ్ఞానశక్తి అంతా భగవత్ శక్తే. మీరు దాన్ని ఏమో అద్భుతంగా మహిమలుగా కూడా అనుకోవక్కర్లా. జ్ఞానశక్తి ఏంటి, భగవత్ శక్తే. ప్రాణశక్తి భగవత్ శక్తే. దాన్ని సరైన దిశలో ఉపయోగిస్తే, దాన్ని జ్ఞానపరంగా ఉపయోగిస్తే దర్శనమేది. ఇప్పుడు మనం సాధించుకుంటూ వెళ్ళిపోయిన ఆత్మజ్ఞానానుభూతిని పొందిన జీవన్ముక్తులందరికీ దారి చూపించింది ఏంటి, దైవశక్తే. ఆ జీవన్ముక్త స్థితిని పొంది అనంత ఆత్మానుభూతిని పొందిన వాళ్ళందరూ ఇప్పుడు ఏమయ్యారు, దర్శించారు, అనుభూతి చెందారు దాన్ని. అది అంతరంగ దర్శనము, అది అంతరంగ దర్శనమేది. అందుకని వాళ్ళు ఎవరో కూడా ఇప్పుడు లాంటి స్వార్థపరులాగా పుస్తకాలు రాసేసి అటు పేర్ల మీద ఇటు హక్కులు నాకే, సర్వహక్కులు నాకే, వాళ్ళ బొమ్మలు వేసేసుకొని, వాళ్ళ ఫోటోలు వేసేసుకొని వాళ్ళని ప్రచారం చేసుకోవాలి. అసలు ఎక్కడా ఉండదు. ఉన్న మహర్షుల పేర్లు ఉంటాయి కొన్ని చోట్ల. అయితే అసలు ఆ మహర్షులు పేర్లు అలా సాగుతూ ఉంటాయి అంతే. ఆ మహర్షి ఎవరో కూడా తెలియదు, ఆయన ఫోటో తెలియదు, ఏమీ తెలియదు. ఆయనకు నమస్కారం పెట్టాలంటే మనం గాలిలో ఊహించుకొని పెట్టాల్సిందే. కానీ ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు లేటెస్ట్ గురువులు, మహాత్ములు, సంస్థలు ఎవరినైనా చూడండి, వాళ్ళ ఫోటో లేకుండా, వాళ్ళు లేకుండా, వాళ్ళ అపురూపమైనటువంటి మేకప్ ఫోటోలు లేకుండా, వాళ్లే దేవుళ్ళు అయిపోయిన ఫోటోలు లేకుండా ఎక్కడన్నా ఉంది అసలు? విపరీతమైన ప్రచారం, వాళ్ళ బొమ్మలు, వాళ్ళ మేకప్లు, వాళ్ళ గెటప్లు, కాంక్ష. అసలు మనం నేర్చుకోవలసిన జ్ఞానమే వేదములు చెబుతుంది ఏంటంటే, అసలు వేదములు రచించింది ఎవరో తెలియదు అన్న చోటే జ్ఞానం అద్భుతంగా చెప్పబడింది. ఏంటో తెలుసా,
అసలు రచయించటం అనేది లేదు నాయన. నీ అంతరంగంలో మెరిసేటువంటి స్ఫురణ ఈశ్వర శక్తి. నువ్వు నాదని ఎలా చెబుతావు? నాదని చెబుతున్నావు అంటే దేహభ్రాంతి. ఈ పుస్తకం నేను రచించాను, ఇది నాది, ఈ సంస్థ నాది, ఇది నేను పెట్టాను, ఈ జ్ఞానం నేను చెప్పాను, ఇది నాది అని మార్కేసుకుంటున్నారండి అని దేహభ్రాంతిలో ఉన్నారు. అసలు పూర్వీకులు ఎంత గొప్పోళ్ళు చూడండి, ఎంత గొప్పోళ్ళు అంటే అసలు నాదనే పదమే వాళ్ళు. అది నిజమైన జ్ఞానం, అది నిజమైన జ్ఞానం. మేము దర్శించామన్నారు, అంత అయిపోయింది, క్లోజ్ స్టోరీ. ఎవరికైనా దర్శనమే, మనకు దర్శనం కాదా? ఇప్పుడు ఎవరైనా జీవన్ముక్త స్థితిని పొందాలంటే అనంత ఆత్మ దర్శనం లోపల జరిగేదే కదా దర్శనం. అది పదార్థం కాదు, ఇది ఆత్మానుభవం. ఆత్మ దర్శనం లోపల జరుగుతుంది, లోపల కలుగుతుంది. భావన, ఇది భావన కలుగుతుంది. అంత నిక్కచ్చిగా నడిచొచ్చారు వెనక నుంచి. ఇప్పుడు వచ్చేటప్పటికి స్వార్థపరత్వం పెరిగిపోయింది భక్తిలో కూడా. వాళ్ళ బొమ్మలు ఉండాలి, వాళ్ళ ఫోటోలు ఉండాలి, వాళ్ళ విగ్రహాలు ఉండాలి, వాళ్ళ మూర్తులు ఉండాలి. వాళ్ళని వాళ్ళు హైలైట్ చేసుకుంటారు. అది జ్ఞానం కాదు. అందుకే వాళ్ళని అనుసరించిన వాళ్ళు కూడా ఏం పొందలేకపోతున్నారు. ఇప్పుడు మామూలు సామాన్య జనంగా బతికిపోయాం చూడండి, మనం ఇలాగే ఉంటున్నాం. పూర్వం ఋషులు, మునులు, ఋష్యాశ్రమాలు, మునాశ్రమాలు, అబ్బబ్బబ్బ, అసలు చదువుతుంటేనే ఆ వాతావరణం, అందులో కథలో విశేషాలు, ఆ గురువు దగ్గర శిష్యులు కూర్చొని నేర్చుకోవటాలు, ఆ ఋష్యాశ్రమాలు, ఋషిపత్నులు, ఋషి పిల్లలు అని చదువుతుంటేనే అసలు ఎంత ఆహ్లాదంగా ఉంటుందో. అసలు ఋషుల పేరులతో ఎన్ని గ్రామాలు నడిచినాయో. గ్రామాల్లో ఋషులు వాళ్ళ ప్రజలకు మేలు చేయడం కోసమే బతకటం. ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? ఏది అసలు ఆ కల్చర్? ఏది? గడ్డాలు మీసాలు పెంచుకొని రకరకాల గడ్డప్పులు వేసుకొని డ్రెస్సులు వేసుకొని ఇదంతా మాది. ముందు మా బోర్డు పెట్టండి, ఇది మా పేరు, మా సంస్థ, ఈ సంస్థ పక్కన నా ఫోటో వేసేయండి ముందు అర్జెంటుగా. మొత్తం నేనే గురువు, కిందంతా అందరూ నా కింద వాళ్ళు. వీళ్ళందరూ నన్ను ప్రచారం చేస్తూ ఉంటారు, నేను వాళ్ళని ప్రచారం చేసి పైకి లేపుతూ ఉంటాం. మీ అందరం మొత్తంగా వాళ్ళకి మాకు కలిపి చిల్లరిచ్చేస్తూ ఉండండి. ఆ చిల్లరతో మేము బతికేస్తుంటాం. నేను ఎవరిని విమర్శించటలా. నిజమైన జ్ఞానము నేను అని అనదో. నేను ఎక్కడ అంతమవుద్దో జ్ఞానం ఎక్కడ మొదలవుద్ది. నేను అనే పేరుతో చెప్పబడేదంతా జ్ఞానం కాదు, అజ్ఞానమే. అందుకే కృష్ణ భగవానుడు మీరు గమనించి చూడండి, కృష్ణగీత అని పెట్టలేదు అసలు. ఎంత అద్భుతం చూడండి అది. అసలు మహాత్ముల గ్రంథాలు చూస్తేనే మీకు అర్థమైపోద్ది. కృష్ణగీత అనలేదు దాన్ని, శ్రీకృష్ణుడు చెప్పిన గీత అనలేదు, భగవద్గీత అన్నారు అంతే. భగవద్గీత, భగవత్ శక్తి చెప్పింది అంతే గీత. అది ఎవరికైనా పనికొస్తుంది, దైవగీత అంతే. అది విశ్వగీత, విశ్వశక్తి, దైవశక్తి, ప్రకృతి శక్తి ఏదైతే అది అనుకో నువ్వు. భగవంతుడు అంటాం కాబట్టి భగవద్గీత అన్నారు అంతే. కానీ చెప్పింది ఎవరు? శ్రీకృష్ణుడు కదా. మరి శ్రీకృష్ణ గీత అనాలి కదా. లేదు, పేరు లేదు, రూపనామాలు. చెప్పిందే ఆత్మజ్ఞానం అంటే మళ్ళీ అందులోకి తీసుకొచ్చి నేనేంటి, నన్ను ముడుచుకోవటం ఏంటి? నేను అనే పేరుతో చెప్పబడేదంతా అజ్ఞానమేనండి. అది జ్ఞాన రూపంగా కనపడుతున్న భయంకరమైన అజ్ఞానం. మీరు ఎక్కడైనా గుర్తుపెట్టుకోండి, మీరు దానికి అంటుకుపోతారు. అది ఒక మతం అయిపోద్ది, ఒక మార్గం అయిపోద్ది, ఒక విధానం అయిపోద్ది, ఒక పద్ధతి అయిపోద్ది, ఒక సంస్కృతి అయిపోద్ది. మనుషుల్ని విడదీసేస్తుంది నా దాంట్లోకి వస్తేనే. నువ్వు నా రంగు డ్రెస్ వేసుకో, నా రంగు బొట్టు పెట్టు, నేను పెట్టుకున్నట్టు పెట్టుకో, నేను చేయించుకున్న గుండు చేయించుకో, లేదా నేను పెంచిన జుట్టు పెంచు, మొత్తం నా స్టైల్ డూప్లికేట్లు అంతే. మొహాలు మార్పు ఉంటాయి, దూరం నుంచి చూస్తే మొత్తం ఒకటే బొమ్మలు. మోల్డ్లో పెట్టి కొడతా ఉంటారు బొమ్మలు, అయ్యే బొమ్మలు వస్తాయి. అలా తయారు చేసుకుంటున్నారు ఎవరికాళ్ళు సమూహాలు. కాదు, తప్పది. మానవ జాతి మొత్తం ఒకటే. అందుకని మానవ జాతి మొత్తం ఒక్కటే అన్న భావన ఎక్కడ మొదలైపోయిందో తెలుసు? అనాది మానవుడి దగ్గర మొదలైపోయింది. అక్కడ మొదలైంది వేదం. దొంగలు ఎలా ఉన్నారు, జ్ఞానులు అలాగే ఉన్నారు ప్రతి చోట, ప్రతిసారి. అక్కడ మొదలైంది వేద. అంతరంగంలోకి వెళ్ళిపోయారు, ఆత్మదర్శనం అయిపోయింది, తపస్సులు చేసేసుకున్నారు, తరించిపోయారు. తరించిందని తరించినట్టు పక్క వాళ్ళకి అందించేశారు. అప్పుడు రాయటానికి ఏం లేదు, ఇంకా లిపి రాలేదు, భాష రాలేదు, అక్షరాలు కనుక్కోలేదు, రాయటానికి పేపర్లు లేవు, కనీసం అసలు రాయడానికి పెన్ను వసతి ఏమీ లేవు. అందుకని మనిషి నుంచి మనిషికి చెప్పారు, వాళ్ళ అనుభవాలను చెప్పారు. అందుకని అసలు గురువు శిష్యుడు అనే విధానం అక్కడ పుట్టింది, ఇప్పుడు అక్కర్లేదు. అసలు మీరు ఊరినే భ్రమల్లో ఉన్నారు తప్ప ఇప్పుడు గురువు అక్కర్లే, శిష్యుడు అక్కర్లే. ఎందుకని? ఏం పని జ్ఞానంతో కదా. మీరు ఎక్కడైనా చూడండి, ఇప్పుడు స్కూల్కి వెళ్తారు, టీచర్ చెప్తాడు, పాఠం చెప్పి ఇంటికి వెళ్ళిపోతాడు. మీరు టీచర్ని పూజించుకుంటూ కూర్చుంటారా? మీకు కావాల్సింది జ్ఞానమా, మిమ్మల్ని మీరు తెలుసుకోవడమా, అనంత ఆత్మశక్తి, టీచర్ని పూజించడమా? నేను విమర్శించట్ల, సత్యాన్ని తెలుసుకోండి. గురువు శిష్యుడు అనేది అనాది కాలంలో
జ్ఞానం అందించడానికి దారి లేని పరిస్థితుల్లో జ్ఞానము తెలుసుకున్నటువంటి ఒక వ్యక్తి స్వయముగా తన నోటితోనే ఇంకొక మనిషికి చెప్పాలి తప్ప దారి లేదు. లిపి కూడా తయారవ్వలేదు, భాష కూడా తయారవ్వలేదు. అప్పుడు వాళ్ళు మాట్లాడుకున్నటువంటి వాడుక భాష ఏముందో అందులోనే చెప్పాల్సి వచ్చింది. ఇంకెవరో భాష కనుక్కోలేదు, అక్షరాలు కనుక్కోలేదు. కానీ ఎప్పుడు మనిషిలో తపన ఉంది. దొంగలు ఎలా ఉన్నారో మహాత్ములు అలాగే ఉంటారు మొత్తం మానవ జాతిలో. ఇప్పుడు ఉంది అది, అప్పుడు ఉంది అది. అలాంటి మహాత్ములు తమ అంతర్దర్శనాలలోంచి కనుగొన్న వాటిని వేదములు అని పేరు పెట్టారు. వేదము అంటే ఏంటో తెలుసా? వేదములు అంటే తెలుసుకొనదగినవి అంటే వాటికి అర్థమేం లేదు. ఇంకా వేదములు అనే పదం ఏంటో తెలుసా? తెలుసుకొనదగినవి అంతే. ఇవన్నీ తెలుసుకొనదగినవి. ఎవరు తెలుసుకొనదగినవి? మొత్తం ఎవరైనా మానవ జాతి మొత్తం తెలుసుకొనదగినవి. మనుషులు ఎప్పటికీ తెలుసుకొనదగినవి అంతే. దాని అర్థం ఇంకేం అర్థం లేదు దానికి. వాళ్ళ పేరులతో పెట్టుకోవాలా. ఎవరికాళ్ళు పండితులు రాసేసి వాళ్ళ పేరు పెట్టేసుకొని వాళ్ళ పేరు మీద గ్రంథాలు ఉంటాయి. వాళ్ళ పేరుతో గ్రంథాలు తయారు చేసుకుంటారు. ఎందుకంటే మా పేరు మిగిలిపోవాలి, మేం మిగిలిపోవాలి ఇక్కడని. ఏమంటే నేనుతో చెప్పబడే జ్ఞానం అంతా అజ్ఞానమేనండి. మీకు ఇష్టమైతే వెళ్ళండి, అందులో ప్రాబ్లం లేదు. కానీ సత్యం ఇది, సత్యం. అందుకని వేదములకు పేరు ఉండదు, అసలు ఎవరు రాశారో కూడా ఉండదు. అది ఎక్కడి నుంచి అవి మనకి వేదవ్యాసుల వారు అని వేద అని ఆయనకి ఎందుకు పేరు తగిలిచ్చారు వ్యాసుల వారి కంటే? ఆ వేదాలన్నీ కూడా అనేక వెనక వేల లక్షల సంవత్సరాల నుంచి అనేక మంది చెప్పినాయి. రకరకాలుగా ఉన్నాయి, అనంతంగా ఉన్నాయి. అరే ఇలా అన్నీ ఎవరెవరు అంటే తరతరాలకి చెప్పుకుంటూ వెళ్ళిపోతారుగా కనుక్కున్నోళ్ళు. ఇప్పుడు మనం 100 సంవత్సరాలు బతుకుతాం. ఇప్పుడు మనం ఇలా మాట్లాడుతున్నాం. మన తర్వాత ఎవరో మళ్ళీ ఇంకో 100 సంవత్సరాలు వాళ్ళు ఇంకోలా మాట్లాడతారు. మనలాంటి వాళ్ళు ఎంతమంది ఎక్కడో ఎన్నో రకాలుగా అనుభవాలు పొందుతూ ఉంటారు. ఎంతోమంది మహనీయులు మహాత్ములు చెప్పుంటారు. సిస్టమేటిక్గా లేవు కానీ ఉన్నాయి. అరే ఈ ప్రజలకు అందపోతే చాలా ఇబ్బంది అయిపోద్దని వేదవ్యాసుల వారు తన జీవితాన్ని అంకితం చేసి మొత్తం వేదాలన్నింటినీ వాటిని అన్నింటినీ స్టడీ చేసి ఏవన్నీ ఒక వరుసలో పెట్టుకురావచ్చు అని వాటిని విభజించుకుంటూ అన్నింటినీ విభాగాలుగా చేసుకుంటూ 4 భాగాలు చేశారు. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము సిస్టమేటిక్గా రచించుకుంటూ వచ్చారు. అంటే అప్పటికి రచనా సౌకర్యం వచ్చింది. సిస్టమేటిక్గా రచించుకుంటూ వచ్చారు. ఒక భాష వచ్చింది, సంస్కృత భాష వచ్చింది. దీనికి ముందు ఎన్ని వేల లక్షల సంవత్సరాల వెనక నుంచి అంతమంది మహాత్ములు చెప్పారు. వాళ్ళ పేర్లు లేవు. వేదవ్యాసుల గారి నుంచే మనకు తెలిసింది. ఎందుకంటే ఆయన వీటినన్నింటినీ ఒక పద్ధతిలో పెట్టారు. ఆయనేం ప్రచారం చేసుకోవాలి. వేదవ్యాసుడు అనే పేరు అసలు ఆయనది కాదు. ఆయన పేరు వేరే ఉంది, కృష్ణద్వైపాయనుడు ఏదో ఉంది ఆయన పేరు. వేదవ్యాసుడు అనేది ఆయన పేరు కాదు. అలా పిలిచారు ఆయన్ని. వేదముల నుంచి రచించుకుంటూ వచ్చాడు కాబట్టి ఆయన వేదవ్యాసుడు అన్నారు. ఆయన అసలు పేరుతో ఆయన ఎక్కడ పాపులర్ చేసుకోవాలి, ఆయన ఫోటోలు ఆయన వేసుకోవాలి. ఎవరు వేసుకోరు నిజమైన వాళ్ళు. నా ఫోటో నేను, నా సంస్థ, నా బొమ్మ పెట్టండి, నా జ్ఞానం, నేనే ఈ జ్ఞానానికి హక్కుదారుణ్ణి, ఈ జ్ఞానం ఎవరో వినకూడదు, ఇతరులు వినకూడదు, విన్నోళ్ళు ఎవరికన్నా చెబితే మీరు నశించిపోతారు, ఇలా చెప్పిన గురువులు కూడా ఉన్నారు. శాపాలు పెట్టారు వాళ్ళ శిష్యులకు 2 మంది గురువులు. వాళ్ళు కూడా తెలుసు నాకు. నా దగ్గర దీక్షలు పొంది, నా దగ్గర దీక్షలు తీసుకొని, నా దగ్గర ఉన్న వాళ్ళకి మాత్రమే చెబుతాను, ఇంకెవరికి చెప్పను. మీరు ఎవరికన్నా ఒకవేళ చెప్పారనుకో, నా దగ్గర దీక్షలు తీసుకొని నా దగ్గర పొంది మీరు ఎవరికన్నా చెప్పారంటే మీ కుటుంబాలు నాశనం అయిపోతాయి, మీరు నాశనం అయిపోతాయి అని శాపాలు పెట్టారు. మీకు పిచ్చిలు ఎక్కేస్తాయి, మైండ్ చెడిపోద్దని. అలాంటి గురువులు కూడా తెలుసు. అమ్మో చాలా ఉద్దండులైన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే అజ్ఞానాన్ని బోధించే అపర రాక్షస ప్రవృత్తి ఉన్నప్పుడు అలాగే చెబుతాం. ఇప్పుడు రామానుజాచార్యుల వారికి వాళ్ళ గురువు గారు మంత్రం ఇస్తూ, మంత్రదీక్ష ఏంటి? నారాయణ మంత్రం, ఓ నమో నారాయణాయ అనుకోమన్నారు. అది గురువు నుంచి తీసుకునే వాళ్ళు ఒక సాంప్రదాయం ఉంది. గురువు అంటే ఏంటి? ఆచరించి చూపించేటువంటి ఒక పవిత్రుడు, కలియుగ గురువులు కాదు. సరే అటువంటి మహానుభావుడి ద్వారా తీసుకుంటారు. దానికి ఏదో ప్రాసెస్ ఉంది. అయితే గురువు గారు చెప్పారు, నాయన ఇది లోపల అంతరంగంలో చేసుకోవాలి తప్ప ఇది నిన్ను తరింపజేస్తుంది. నువ్వు అంతరంగంలో చేసుకుంటే అంతరంగంలోకి వెళ్ళి నీ అంతరంగంలో ఆత్మశక్తినో, విశ్వశక్తినో, దైవశక్తినో, నారాయణ శక్తినో ఆయన చూస్తాడు. అది ఆ గురువు చెప్పిన విధానాన్ని బట్టి ఉంటుంది. దీన్ని నువ్వు ఎవరికి చెప్పకూడదు. దీన్ని నువ్వు ఎవరికన్నా చెప్పావంటే నువ్వు నరకానికి పోతావు. నువ్వు అలా చెప్పే హక్కు లేదు. కానీ ఇది తరింపజేసే మంత్రం నీకు ఇస్తున్నానని చెప్పాడు ఆయన. నేను ఒక్కడే నరకానికి పోతే పోయాను, నేను ఏమైపోయినా పర్వాలేదని గుడి గోపురం ఎక్కి ఊరందరిని పిలిచి చాటింపేసి చెప్పాడు వాళ్ళందరికీ, మంత్రం చేసుకోండి, ఇది తరింపజేస్తుంది, మా గురువు గారు నాకు ఇచ్చారు,
మీరు కూడా దీన్ని ఈ మంత్రం చేస్తూ తరించిపోండి, ఇది తరించిపోయే మంత్రము అని. అంటే జ్ఞానాన్ని అలా అందించారు అనే సూచనది. జ్ఞానం దాచుకోలే ఎవరో, నాదిదేనే. గురువు గారు చెప్పారు, ఒరే అర్హత లేనోడికి ఇది ఇవ్వకూడదురా, ఈ మంత్రం ఇవ్వకూడదు, అలా ఇస్తే నీకు నరకం వస్తుందని. ఏంటి అర్హత లేని వాళ్ళకి జ్ఞానం చెప్పబాకని. ఆయన ఏం ఆలోచించాల, మనుషులందరూ తరించాలి, మనుషులందరూ తరించాలి, మనుషులందరూ తరించాలి అన్నాడు. ఇప్పుడు అలా అని చెప్పిన గురువు గారు తప్పు కాదు, ఆసక్తి లేనివాడికి ఎందుకు చెప్పడం అని గురువు గారి ఉద్దేశం, అంతే, అంతకంటే ఉద్దేశం ఏంటి అక్కడ. గురువు గారు చెప్పొద్దంటంలో ఉద్దేశం ఏంటంటే ఆసక్తి లేనివాడికి ఎందుకు, ఇది వాచా వేదాంతం అయిపోద్ది. ఇప్పుడు నేను చెప్పేది మీకు వాచా వేదాంతం, ఎందుకంటే నేను అనుభవం పొందినవాడిని కాదు. అయితే అది మీకు సత్యంగా సత్యం చెబుతున్నాను. నేను అనుభవాన్ని పొందలేదు, నాకేమీ తెలియదు, నేను వాచా వేదాంతిని చదువుకున్నది చెబుతున్నా, నాకు అర్థమైంది చెబుతున్నా. అయితే అప్పుడు ఆయన గుడి గోపురం ఎక్కేసి మొత్తం అందరికీ చెప్పేశారు మంత్రం, మీరందరూ ఈ మంత్రం చేసుకోండి, నమో నారాయణాయ, మీరు ధరించిపోతారని. గురువు గారు పిలిచారు, అదేంటి అలా చెప్పేసేవాడిని, మంత్రం చెప్పొద్దన్నాను కదా నీకని. గురువు గారు, నేను ఒక్కడిని నరకానికి పోతేనేమవుద్ది, ఇంతమంది ధరిస్తారు కదా అని. గురువు గారు అన్నారు, సభాష్, నీలాంటి శిష్యుడు ఉండాలని. ఆయనే రామానుజాచార్యులు. ఆయన గురువు గారి పేరు గుర్తులేదు ఎవరికి, ఆ తర్వాత వాళ్ళ పేర్లు గుర్తులేవు ఎవరికి, రామానుజాచార్యుల పేరు అలా నిలిచిపోయింది ప్రపంచంలో. ఎందుకో తెలుసా, సర్వజన హితము సర్వజన శ్రేయస్సు ఎవరు కోరతారో, తనను తాను ఎవరు అర్పించుకుంటారో ఇతరుల కోసం, నేను నరకానికి పోయినా పర్వాలేదు, మీరందరూ తరించిపోవాలన్నాడు ఆయన. అందుకని రామానుజాచార్యులు శాశ్వతంగా ఉండిపోయారు. ఆయన శాశ్వతమైన, ఇప్పుడు బ్రహ్మాండమైనటువంటి విగ్రహం కట్టారు హైదరాబాద్లో అయింది. అంటే ఇది మనం చేసిన గొప్పతనం కాదు, ఆయన గొప్పతనం. నువ్వు ఇది ఎవరికి చెప్పొద్దు, ఎవరికన్నా చెప్పావంటే నువ్వు నష్టపోతావని చెబితే కూడా, నేను ఒక్కడిని నష్టపోతే ఏమైంది, 1000 మంది తరిస్తారన్న సద్భావం ఎంత గొప్పదండి. ఆ సద్భావం రామానుజాచార్యుల వారు నిలబడిపోయేలా చేసింది. రామానుజాచార్యుల వారి గురువు గారి పేరు ఆ పరంపరలో ఉన్న వాళ్ళకి తెలుస్తుందేమో తప్ప బయట సామాన్యులకు తెలియదు. కానీ సామాన్యులందరికీ రామానుజాచార్యుల వారు తెలుసు. ఆయనకు ముందోడు తెలియదు, ఆయన అనుకోడు తెలియదు. విశిష్టాద్వైత కర్త ఆయనని ఆయన్నే చెబుతారు. కానీ ఆయన గురువులు ఉన్నారు, ఆయన ముందు బోల్డ్ మంది ఉన్నారు, ఆయన తర్వాత బోల్డ్ దాన్ని ప్రచారం చేసుకుంటూ వెళ్తున్న వాళ్ళు ఉన్నారు. కానీ ఆయనే మిగిలిపోయాడు, ఎందుకంటే అంత త్యాగ పురుషుడు లేడు. అలా ఉంటారు గురువులు, మహాత్ములు. ఇందులో వాదోపవాదాలు ఏమి లేవు. జ్ఞానం నాదని చెప్పడానికి లేనే లేదండి అసలు, వాళ్ళు చెప్పకూడదు, తప్పు. అందుకే నీకు వేదములని మీకు ఎందుకు చెబుతున్నానంటే, వేదములు అపౌరుషేయములు ఎవరో రాయలేదు అన్నారంటే మనుషుల నుంచి మనుషులకే అందించబడింది. అందించబడిన మనుషులు చెప్పారు, అవి మాకు ఆత్మ దర్శనములు, అంతరంగంలో దర్శించాం మేము. ఎందుకంటే అప్పుడు రాసే ఫెసిలిటీ అసలు లేదు. ప్లస్ మా పేరుతో చెప్పుకోవాలి, మేము చెప్పుకోవాలి, నేననే భావన లేదు. ఎందుకని నిజ జ్ఞానాన్ని పొందారు వాళ్ళు. నిజ జ్ఞానం పొందిన వాళ్ళు పేర్లు హక్కులు వేసుకుంటారు. ఎందుకు పేర్లు హక్కులు, చచ్చిపోతావు కదా. నామరూపాలే అసలు నిజం కాదని అనంత ఆత్మజ్ఞానం చెబుతుంటే, నామరూపాలే నిజం కాదని భగవత్ తత్వం చెబుతుంటే, మళ్ళీ నీ పేరేంటి, నీ గొడవ ఏంటి? అందుకని మీరు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో, ఎలా నమ్మాలో ఎలా నమ్మకూడదో మీరే నిర్ణయించుకోండి. ఆయన మీ బుద్ధితో నిర్ణయించుకోండి. అయితే ఒకటి, మా బుద్ధికి ఇష్టమయ్యే మేము ఇటువంటి వాళ్ళని అనుసరిస్తున్నాము అంటే ఏం ప్రాబ్లం లేదు. తగ్గ గురువు తగ్గ శిష్యుడు బ్రహ్మాండంగా వెళ్ళొచ్చు. ఎందుకని ఇప్పుడు మనం ఎవరికి తగ్గవాళ్ళు అటు వెళ్తాం. బుద్ధి కర్మానుసరణే. మన గుణాలు బుద్ధుల్ని బట్టి వాళ్ళే నచ్చుతారు మనకు. ఎందుకంటే మన కోరికలు, మన ఆశలు, మనలో ఉన్న చెడు ఇవన్నీ ఉంటాయిగా. రావణాసురుడు భక్తులు ఉంటారు, ఎందుకుంటారు? రావణాసురుడు సైన్యం బోల్డ్ ఉంది, రావణాసురుడిని అనుసరించి రాముడితో యుద్ధం చేసిన సైన్యం. కాబట్టి రాముడు పక్కనే ఉంది, ఏమి లేవు, వానరాలు వచ్చినాయి. ఎప్పుడు ఎదవుల పక్కనే జనం ఎక్కువ ఉంటారు. అలాగే ఇప్పుడు ఎవరినన్నా అనుసరించేవాళ్ళు మీ బుద్ధికి తగ్గట్టు మీరు రావణాసురుడు భక్తులైతే అలాంటి ఏం ప్రాబ్లం ఏం లేదు. కానీ విషయం చెబుతున్నా, మీరు వెనక నుంచి పరిశీలిస్తే అసలు వచ్చిన గ్రంథావళి అంత అద్భుతంగా ఇవ్వబడింది అంటే పేర్లు లేవు. అసలు ఎవరు చెప్పారో పేర్లు లేవు. అసలు గురువు శిష్యుడు అనేది ఎందుకు వచ్చింది అప్పుడంటే, రాయబడేది లేదు. మనిషి తన అనుభవాన్ని మనిషికి చెప్పాడు, ఇంకా రాత రాలేదు. ఇప్పుడు ఎందుకండి, ఇప్పుడు రాత వచ్చేసింది, పుస్తకాలు వచ్చేసింది, యూట్యూబుల్లో చెప్పేస్తున్నారు, రకరకాలుగా ఎవరిని అడిగినా ఇప్పుడు చెప్పింది ప్రపంచవ్యాప్తంగా ఎక్కడికైనా వెళ్ళిపోద్ది. నువ్వు హాయిగా నీ ఇంట్లో కూర్చొని సాధన చేసుకోవచ్చు. అప్పుడు అసలు ఇప్పుడు నేను చెడగొట్టేవాళ్ళు ఎక్కువ తయారయ్యారు. మీరు యూట్యూబ్లోకి వెళ్ళండి, ఎంతమంది గురువులు ఉన్నారు. అసలు ఏం చెబుతున్నారు ఏనండి, మీ సెల్ ఫోన్లో నెంబర్లు బట్టి మీ జాతకాలు చెబుతున్నారు వాళ్ళు. ఈ నెంబర్ పెట్టుకోండి, మీ కార్ నెంబర్లో, మీ సెల్ ఫోన్ నెంబర్లో మీ పేర్లు ఎన్ని అక్షరాలు ఉన్నాయి,
ఇక మీ బుర్రలు తినేయడానికి లక్షలు కనుగొన్నారు. మీకు పిచ్చెక్కిపోద్ది ఇది చేస్తూ మొదలు పెట్టారండి. అన్నీ ఇస్తున్నాయి. రోజుకోటి కొత్త తయారు చేస్తున్నారు మీ డబ్బులకి. ఏమి లేదు, మీరు సంపాదించిన డబ్బు అడ్డగోలుగా దోచేసుకుంటారు. ఎన్ని యాడ్లు, ఎన్ని అడ్వర్టైజ్మెంట్లు ఇస్తున్నారు చూడండి. మీకు కష్టాలు ఉన్నాయా, బాధలు ఉన్నాయా, ఆర్థిక బాధలు ఉన్నాయా, మా రంగురాళ్ళు కట్టుకోండి, మా తాళ్ళు కట్టుకోండి, మా జ్యోతిష్యాలయానికి రండి. మీరు ఫోన్ చేసిన వెంటనే మీ జాతకం చెప్పేయబడును. మేము గవలేసేస్తాం, అయ్యేసేస్తాం, ఇయ్యేసేస్తాం. ఏమైపోతుంది మానవ జాతి? వీళ్ళందరూ గురువులేనా? మీ విచక్షణ మీదంతే. ఎవరో చెప్పగలరు తప్ప మనిషిని ఎలా నడిపించగలరు? ఎవరికాళ్ళు విచక్షణతో ఉండాలి. జ్ఞానంలో ఉండాలంటే, సద్జ్ఞానంలో ఉండాలంటే, మంచి జ్ఞానంలో నడవాలంటే, అనంత ఆత్మతత్వాన్ని పొందాలంటే ఆత్మతత్వమే చెప్పింది. ఆత్మబిందోపనిషత్తులోనో, ఆత్మబిందోపనిషత్తే, ఏదైనా కొంచెం పేరు మర్చిపోయినేమో తెలీదు, చెప్పబడింది కోటాను కోట్లలో ఒక్క ధీరుడు మాత్రమే దీన్ని పొందగలడు అని. ధీరుడంటే ఎవరు? జ్ఞానధీరుడు. నిలబడగలిగిన దమ్ముండాలి. అయ్యో నా కోరికలు తీరలేదు, బాధలు వచ్చేస్తున్నాయి, కష్టాలు వచ్చేస్తున్నాయి, డబ్బు సరిపోలేదు, నాకు ప్రాపంచిక సుఖాలు కావాలని నిలబడలేని వాళ్ళు ఎన్ని రకాల తప్పులైనా చేస్తారు. జ్ఞానధీరుడు, జ్ఞానం తెలుసుకున్నవాడు, నిజాయితీ జ్ఞానం తెలుసుకున్నవాడు ధీరుడు అవుతాడు. అలా మనకు వెనక నుంచి అందించబడుతున్నటువంటి అద్భుతమైనటువంటి సాహిత్యం. దీన్ని వేదవ్యాసుల వారు, ఆయన పేరు వేరే ఉంది, వేదాలు సరిచేయటం వలన వేదవ్యాసుడు అన్నారు ఆయన్ని. తర్వాత ఆయన అష్టాదశ పురాణాలు అనే గ్రంథాలు రచించారు. అక్కడి నుంచి వచ్చింది ఇదంతా. ఇప్పుడు చెబుతున్న కృష్ణగీత ఇది. యాక్చువల్గా దీన్ని కృష్ణగీత అనాలి. ఎందుకని ఇప్పుడు పెట్టుకున్న మహాత్ముల్లాగా అయితే ఎవరి పేరు ఆడలే, ఎవరి బోర్డు ఆడలే, ఎవరి సంస్థ ఆడలే, ఆ సంస్థకు ఒక కొత్త పేరు, మా సంస్థ ఇదేని దాన్నే ప్రచారం చేసుకుంటారు. మళ్ళీ ఒకే దేవుడికి సంబంధించి అనేక సంస్థలు పెట్టి ఆ దేవుడికి సంబంధించిన నామాలను మళ్ళీ ఎవరికాలు తయారు చేసుకుంటారు. మీ దేవుడు ఒకటే, నా సంస్థ ఇది, నేను ఈ దేవుణ్ణి ఇదిగో ఈ పేరుతో పిలుచుకుంటా, ఇది మా నామం. మీరు ఆ నామం వాళ్ళు చేసుకుంటారు, ఈ నామం మేము చేసుకుంటాం. దేవుణ్ణి కూడా ముక్కలు ముక్కలుగా చేసుకెళ్ళిపోతున్నారు ఒకే దేవుణ్ణి. ఇంకా దాన్ని బట్టి మీరు ఆలోచించుకోండి, జ్ఞానమా అజ్ఞానమా మనం ఎటు ప్రయాణిస్తున్నామని. కానీ భగవద్గీత, అసలు భగవద్గీత అన్న పదమే ఎంత అద్భుతంగా చెప్పబడింది అంటే, కృష్ణగీత అని ఆయన పేరే లేదండి. ఏ భగవంతుడికైనా వర్తిస్తుంది. భగవత్ శక్తి చెప్పింది అంతే. అది అనంత ఆత్మతత్వమే ఆత్మతత్వాన్ని గురించి చెప్పింది అంతే. మనిషి పేరేసుకోవాల. దేవుడు కూడా చెప్పిన దేవుడు ఆయన పేరేసుకోవాలి. కృష్ణగీత అనలా, భగవద్గీత. చూడండి మరి. మళ్ళీ మనమేమో మన పేరు లేకుండా, మన బొమ్మ లేకుండా, ఈ భగవద్గీతలు రాసిన వాళ్ళు కూడా వాళ్ళ పేర్లు వేసుకుంటారు, వాళ్ళ బొమ్మలు వేసుకుంటారు. అలా నేనేం వాళ్ళని ఎవరిని తప్పంటలు అసలు. నేను రాశారు, మీకు అంత జ్ఞానం ఉంది, వేసుకోండి. కానీ మనం ఎలా జ్ఞానాన్ని పొందాలి అనే దానికి చెప్పాను. ఏమైనా తప్పు ఉంటే నన్ను క్షమించండి బాబు. నేను విషయానికి చెప్పాను. నేను అని ప్రారంభమైన జ్ఞానం అజ్ఞానం అయిపోద్ది. జ్ఞానము నేనుని పోగొట్టాలి. నేను అనే పరిమిత భావాన్ని, శరీర భావాన్ని పోగొట్టాలి జ్ఞానము. అందుకు ఇదంతా చెప్పుకొచ్చాను. నహన్యతే హన్యమానే శరీరే, శరీరే హన్యమానే, శరీరము చంపబడినను చనిపోయినను నహన్యతే, ఆత్మ చావదు. ఎందుకని? అది అజహ, అజరామరమైనది, అంటే శాశ్వతమైనది. నిత్యః, ఎప్పుడూ ఉండునది, నిత్యమైనది. శాశ్వతో, శాశ్వతమైనది. పురాణః, ఎప్పుడుదో పురాతనమైనది, అంటే అనాదిగా ఉన్నది, మొదటి నుంచి ఉన్నది, దానికి నశింపు లేదు. మొదటి నుంచి ఉంది, చివరి వరకు ఉంటుంది. అజరామరమైనది, నిత్యమైనది, శాశ్వతమైనది, దానికి నశింపు లేదు. శరీరములు చంపబడినను అది చావదు, అది కూడా చెప్పారు అక్కడ. అంటే ఇప్పుడు అది ఎక్కడుంది? శరీరములో ఉంది. శరీరములు నశించినా అది నశించదు. అది ఒకప్పుడు ఉండి మరొకప్పుడు పోయేది కాదు. ఒకప్పుడు చంపబడి మళ్ళీ తిరిగి పుట్టబడేది కాదు. అలా అటువంటి చర్యలు దానికి లేవు. అవన్నీ శరీర చర్యలు. నువ్వు శరీరాన్ని చూసి నిజం అనుకుంటున్నావు అర్జున. ఇది కృష్ణ భగవానుడు చెప్పింది అక్కడ. ఆత్మతత్వాన్ని కృష్ణ భగవానుడు ఎంత చక్కగా అందిస్తున్నారు. కానీ ఆయన పేరు పెట్టుకోకుండా, కృష్ణగీత అనకుండా భగవద్గీత అనే పేరుతో దాన్ని అందించారంటేనే, నాయన భగవంతుడు చెప్పిన దానికే ఆయన పేరు పెట్టుకోలేదు కదా, మళ్ళీ నువ్వెందుకు నాయన? ఎవరో జ్ఞానాన్ని నువ్వు చెప్పి నీ పేరు ఎందుకు పెట్టుకుంటున్నావు? మొత్తం మనం మాట్లాడేదంతా ఎవరో చెప్పిన జ్ఞానం, మనది కాదు. దానికి మూలం ఎవరో ఒక దేవుడు ఉంటాడు. మీరు చూడండి, ఇప్పుడు ప్రచారాలు జరిగే ఏదైనా ఎవరో ఒక దేవుడు చెబుతారు.
కానీ చెప్తారు పేరెవరిది వీళ్ళదే. ఆ చెప్పిన మాటల జ్ఞానమేమో ఆ దేవుడిది, ఆ చెప్పిన దేవుడిది. చెబుతున్న నేను దానికి పేటెంట్ హక్కులు వేసుకుంటా ఉంటాను. ఇంకా నేనుతో మొదలైంది ఏదైనా అజ్ఞానంలో మునిగిపోద్ది అంతే. అసలు జ్ఞానం అంటేనే నేను నశింపజేసేది. అదే అర్జునుడికి చెబుతున్నారు, నాయన నేనన్న భావనలో నువ్వు శరీరాలను చూస్తున్నావు, శరీరాలతో ఇప్పుడు యుద్ధం కనుక నువ్వు శరీర భావనలో వీళ్ళందరినీ నేను చంపలేను, వీళ్ళందరినీ చంపితే నాకు పాపం వస్తుంది, ఇదంతా రక్తపు కూడు తిన్నట్టు అవుతుంది కృష్ణ, నా బంధువులు వీళ్ళందరినీ చంపి రాజ్యం మేమేం చేసుకోము, మాకు వద్దు, ఒకవేళ వాళ్ళు నన్ను చంపేసినా పర్వాలేదు, లేదా వాళ్ళు వదిలేస్తే భిక్షమెత్తుకు బతుకుతాను తప్ప నేను చంపను, నేను యుద్ధం చెయ్యను అని అర్జునుడు కృష్ణ భగవానుడికి చెప్పినప్పుడు, కృష్ణ భగవానుడు నాయన నీ మాటలన్నీ కూడా నువ్వు ఇప్పుడు దాకా చెప్పిన అద్భుతమైన జ్ఞానబోధ నాకే చేసావు నువ్వు అంటే, ఆయన ఎన్ని నష్టాలు జరుగుతాయో యుద్ధం జరిగితే చెప్పాడు. ఇదంతా మానవ శరీరాలు నిజం అనుకొని నువ్వు చెబుతున్న విషయం నాకు. అసలు మానవ శరీరాలే నిజం కాదయ్యా, నువ్వు శరీర భావంతో చూస్తున్నావు. ఇప్పుడు నువ్వు చంపవు, నువ్వు యుద్ధం చెయ్యవు, ఓకే వదిలేద్దాం, యుద్ధం లేదనుకో, యుద్ధం లేదు. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎంతకాలం బతుకుంటారు? మృత్యు అనేది ఉంది వాళ్ళకి. ఎవరికైతే రేపు వస్తుంది, రేపు కాబట్టి ఎల్లుండి వస్తుంది. భూమి మీద బతికుండేవాడు ఆవిడ అసలు బతికుండేవాడు కాదయ్యా, నువ్వు నేను ఎవరో ఉన్నాం శరీరపరంగా. నువ్వు నేను ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరో చావరో ఆత్మపరంగా. ఈ ఆత్మపరంగా నువ్వు నేను ఇక్కడ ఉన్నవాళ్ళు, యుద్ధంలో ఉన్న వాళ్ళందరూ అనాదిగా ఉన్నవాళ్లే, అనాదిగా ఉండబోయే వాళ్లే ఆత్మపరంగా. దేహపరంగా నువ్వు చంపినా చంపకపోయినా వీళ్ళందరికీ చావు ఉంది, అందరికీ కాలం ఉంది, ముగిసిపోద్ది. శరీరం అంటేనే రూపం ధరింపబడిందంటేనే నశించిపోద్ది. అందుకని శరీరము నశించిన హన్యమానే శరీరే అంటే శరీరము చంపబడినా నహన్యతే, ఆత్మ చంపబడదు, లోపల ఉన్న ప్రాణశక్తి చంపబడదు, అది శాశ్వతము, అనాది. ఈ విషయాన్ని అర్థం చేసుకో అర్జున. శరీర భావంతో ఉన్నవయా, శరీర భావంలోంచి బయటికి రా, అందుకే నీకు ఆత్మజ్ఞానాన్ని బోధిస్తున్నా. ఇది ఆత్మజ్ఞానం. యుద్ధంలో ఆత్మజ్ఞానం చెప్పడం ఏంటంటే అసలు యుద్ధం కదా అది, అక్కడ జరుగుతున్నది యుద్ధం కదా. యుద్ధంలో ఆత్మజ్ఞానంతో పని ఏంటి? అది ఇప్పుడు ఆత్మజ్ఞానం మనం ఎక్కడ నేర్చుకోవాలి? ప్రశాంతంగా ఎక్కడో ఆశ్రమానికో చేరి ఏదో విశ్రాంతి ప్రదేశానికి వెళ్ళి ఆత్మజ్ఞాన బోధన అందించే గురువు దగ్గరకు చేరి ఏదో లేదా చక్కగా పుస్తకాలు కొనుక్కొని దాన్ని చదువుకొని సాధనలు చేసుకొని ఎవరో చెప్పిన మహాత్ములు చెప్పింది లేకపోతే టీవీల్లోనో లేకపోతే యూట్యూబుల్లోనో విని దాన్ని నిరంతరం గ్రహిస్తూ మననం చేసుకుంటూ సాధన చేసుకుంటూ ఒక ప్రశాంత వాతావరణంలో కదా మనం ఆత్మజ్ఞానాన్ని నేర్చుకోవాలి. మరి ఏంటి యుద్ధం మధ్యలో అటు ఇటు సైనికులు కౌరవులు పాండవుల మధ్యలో రథం మీద కూర్చొని అర్జునుడు నేను చంపను యుద్ధం చేయనని చతికిలు పడిపోతే రెండు సేనల మధ్యలో అంటే లక్షల సైన్యం మధ్యలో అందరూ వింటుండగా ఆత్మజ్ఞానం చెబుతాడండి కృష్ణ భగవానుడు. ఇందులో మనకేమైనా బోధ ఉందా? కృష్ణ భగవానుడు ఆయన అంత తెలివి తక్కువగా ఎందుకు చెబుతారు? ఆయన నిజంగానే చెబుతారు కదా. మరి మనకు అర్థం కాని విషయం ఏంటి? అసలు సాధనలన్నీ ప్రశాంతతలో కదా ఆత్మజ్ఞానం వినాలి. అక్కడే ఉంది. కౌరవులు మన 100 సంవత్సరాల ఆయువు, 100 మంది కౌరవులు ఆయువు. పాండవులు మన పంచేంద్రియాల శరీరము, 5 పాండవులు. పంచేంద్రియాల శరీరము భోగించేది ఎప్పుడు ఒకటే భోగ వస్తువు, నిరంతరం సుఖం కావాలి దానికి. అందుకే 5 ఒకే భార్య ద్రౌపది. పంచేంద్రియాల శరీరంతో ఈ భోగాల కొరకు నిరంతరం 100 సంవత్సరాల కాలంలో ప్రపంచంలో పడి మనం యుద్ధం చేస్తానే ఉంటాం. నాకు అవి కావాలి, నాకు ఈ కావాలి, నేను ఈ పొందాలి. లేచిన కాడి నుంచి మంది యుద్ధమే. ఈ యుద్ధంలో నీకు ఎప్పుడు ఖాళీ దొరుకుద్దని నీకు ఆత్మజ్ఞానానికి వస్తావు నువ్వు. అందుకని యుద్ధం మధ్యలో ఎక్కడో నీకు ఏడుపు వస్తుంది. నేను యుద్ధం చేయలేను, అలిసిపోయాను, నా వల్ల కాదని మనం ఏడుస్తాం. కష్టాల్లో బాధలో కన్నీళ్ళు వచ్చి దుఃఖంతో చతికిలు పడిపోతాం. అయ్యో నేను అనుకున్నది జరగటం లేదు, నేనేమీ చేయలేకపోతున్నాను, నా వల్ల కాటలేదని మనం చతికిలు పడిపోతాం. అర్జునుడు అంటే ఆర్జన అవసరమైన ప్రతివాడు అర్జునుడే. ఆర్జన అంటే కావలసిన అవసరం ఉన్న ప్రతివాడు అర్జునుడే. మనందరం అర్జునులమే, స్త్రీలైనా పురుషులైనా. అవసరం కావాలి ప్రపంచం నుంచి అన్న భావన ఉన్న ప్రతివాళ్ళు అర్జునులే. యుద్ధంలో ఓడిపోతాం, పడిపోతాం, కూలిపోతాం, కుప్పకూలిపోతాం, నీరసించిపోతాం. అప్పుడు ఆత్మజ్ఞాన బోధ అర్థమవుద్ది. శరీరం అని దేననుకొని శరీరం కోసం మనం పాట్లు పడుతూ మనం సాగుతున్నప్పుడు
పంచేంద్రియాల శరీరం నేనే అనుకోని కదా మనం ఈ ప్రపంచంలో యుద్ధం చేస్తూ ఆ కోరికల కోసం కదా యుద్ధం చేసేది. అసలు మన యుద్ధం దేనికోసం? కోరికల కోసం కదా. అందుకని నాయన యుద్ధంలోనే బోధించాలి. ఏమని? నువ్వు చేస్తున్న యుద్ధమే కోరికల యుద్ధం అది. అందుకని నీకు ఆత్మజ్ఞానం బోధిస్తున్నానని. యుద్ధంలో ఆత్మజ్ఞానం బోధించడం అనే అర్థమే అది. ఎందుకంటే జీవితమే యుద్ధం నీకు. జీవితం అనే యుద్ధంలో ఒకవైపు ఉందేంటి మన ఆయువు 100 సంవత్సరాలు, ఇంకోవైపు ఉందేంటి మనము. మనకే ఆయువుకి మధ్యలో ఉందెవరు? పరమాత్మ. ఆయువు నిర్మాణం ఎవరిది? మన శరీర నిర్మాణం ఎవరిది? సృష్టి నిర్మాణం ఎవరిది? మన మరణం. ఇవన్నీ తత్వం మొత్తం నిర్ణయించబడింది ఎవరు? నిర్ణయించింది ఎవరు? పరమాత్మ శక్తి, ప్రకృతి శక్తి, విశ్వశక్తి, ఆత్మశక్తి. ఇప్పుడు మనకు సత్యం ఎవరు చెప్పాలి? అదే చెప్పాలి. అందుకని అది కృష్ణగీత అని పెట్టాల, భగవద్గీత అని పెట్టారు. భగవత్ శక్తి చెబుతుంది నీకు, ప్రకృతి శక్తి చెబుతుంది నీకు. నీకు ఆత్మజ్ఞానం అందించబడుతుంది ఎప్పుడు? ఈ యుద్ధం నేను చేయలేనని నువ్వు అలసిపోయి కుప్పకూలిపోయినప్పుడు నీ శరీరం నీకు అర్థమవుద్ది, నీ ఇంద్రియాలు నీకు అర్థమవుతాయి, నీ అంతరంగం నీకు అర్థమవుద్ది. ప్రపంచంలో విషయ వస్తువులు అనేక రకమైనటువంటి భోగాలను అనుభవించి ఉన్నావు, ప్రయత్నాలు చేసి ఉన్నావు, ఓడిపోయి ఉన్నావు, గెలిచి ఉన్నావు, సుఖభోగాలు పొంది ఉన్నావు, ఇప్పుడు కుప్పకూలిపోయి ఉన్నావు. గనుక ఆ అనుభవాల మధ్యలోంచి నీకు ఆత్మజ్ఞానం అర్థమవుతుంది. ఎందుకంటే అది నీలోనే ఉన్నటువంటి ప్రాణశక్తి కనుక, సమస్తము వ్యాపించి ఉన్న ఆత్మశక్తి కనుక ఇప్పుడు నీలో నువ్వు గ్రహించగలుగుతావు దాన్ని. ఇప్పుడు నీకు చెబితే అది చెప్పాలంటే నువ్వు యుద్ధంలో ఓడిపోవాలి. యుద్ధం చేసి 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 ఓడిపోవాలి. గెలుస్తున్న కొద్దీ నీకు దేహభ్రాంతి పెరుగుతుంది. యుద్ధం అంటే ఏంటి? కోరికల యుద్ధము. గెలుపుకు వస్తుంది, విజయం వస్తుంది, అన్ని తీర్చుకుంటూ వెళ్ళిపోతున్నాం, సుఖభోగాల్లో పడిపోయాం. అప్పుడు మనం ఎవరైనా చెప్పినా వినం. దేహభ్రాంతి ఇంకా పెరుగుతుంది. ఎక్కడో దెబ్బ తగులుతుంది. ఏంటి నేను అనుకున్న ఏం అవటం లేదు, నేనేమి చేయలేకపోతున్నాను, నా వల్ల ఏం కావట్లేదు, నేను ఎంత ప్రయత్నించినా ప్రకృతిలో దాని విధానం ప్రకారం ఏదో జరుగుతుంది. ఆఖరికి నా జీవితం, నా నిర్మాణం, నా కుటుంబం, నాకు సంబంధించిన విషయాలు కూడా నా చేతిలో లేకుండా, నా ప్రమేయం లేకుండా వాటంతటా సాగిపోతున్నాయే. నేను రక్షించుకోలేకపోతున్నాను, నేను తప్పించుకోలేకపోతున్నాను. ఏంటి ఇదంతా అని కుప్పకూలిపోతావు, నీరసించిపోతావు, ఎప్పుడు ఆగిపోతావు. అక్కడి నుంచి నీకు జ్ఞానం మొదలవుతుంది. అప్పటి వరకు నీకు నడిచింది దేహ జ్ఞానము, అదే మనోజ్ఞానము. అసలు ఆత్మజ్ఞానం ఇప్పుడు మొదలవుద్ది. అంటే సృష్టి చేతిలో ఉంది, ఇంకో శక్తి ఏదో ఉంది, ఆ శక్తి చేతిలో ఉంది. ఏంటి ఆ శక్తి అని తెలుసుకునే ప్రయత్నం చేస్తావు. ఆ ప్రయత్నంలోనే ఆ శక్తి నీలో ఉన్న అనంత ఆత్మశక్తి అని, ఆ అనంత ఆత్మశక్తిని దేహభ్రాంతితో మనోశక్తిగా మలుచుకుని, కోరికలుగా మలుచుకొని వాడుకుంటున్నావని, తద్వారా దేహభావన పెరుగుతున్నదని తెలుసుకొని ఈ దేహంతోనే, ఇదే మనసుతోనే ధర్మ మార్గంలో జీవిస్తూ అదే మనసుని తిరిగి లోపలికి పంపి అదే మనసుని ఆత్మశక్తిగా మార్చుకుంటావు. మనోశక్తి ఆ మనసే ఆత్మ అవుతుంది. లోనికెళ్ళు మనసు ఆత్మ అయ్యేను, బయటకొచ్చు తలకు మనసు అయ్యేను. బయటకొచ్చు తలకు మనసు అయ్యేను, లోనికెళ్ళు మనసు ఆత్మ అయ్యేను. ఆత్మ నెరిగిన జీవి దేవుడయ్యేను. ఒకసారి ఆలోచించుకోండి. బయటకొచ్చు తలపు మనసు అయ్యేను, లోనికెళ్ళు మనసు ఆత్మ అయ్యేను. ఆత్మ నెరిగిన జీవి దేవుడయ్యేను. అదిగా దేవుడే కృష్ణ భగవానుడు బోధిస్తున్నాడు. దేవుడు అంటే ఏంటి? భగవత్ శక్తి, దైవశక్తి. నువ్వు ఆత్మని ఎరిగితే, నీకు ఆత్మశక్తి నీలో తెలిస్తే, నీకు రూపం ఉంది కనుక, ఆకారం ఉంది కనుక నువ్వే దేవుడివి. జీవన్ముక్తులంతా దేవుళ్ళు. అందుకే మనం రమణ మహర్షి లాంటి మహాత్ములందరినీ దేవుళ్ళని పూజిస్తాం. ఆత్మానుభూతి పొందినటువంటి వాళ్ళు ఎవరైనా శరీరంతో జీవించి ఉంటే జీవన్ముక్తులు అంటాం చూసారు, వాళ్ళని దేవుళ్ళుగా పూజించుకుంటాం. అందుకే ఆత్మనెరిగిన జీవి దేవుడయ్యాను. అది నేర్చుకోమని మనకు చెబుతున్నారంటే అది యుద్ధంలోనే అర్థమవుతుంది. ఏంటి యుద్ధం అంటే? మన జీవితమే యుద్ధం, కోరికల యుద్ధం, జీవించటమే యుద్ధం. మరణం వచ్చే వరకు యుద్ధం సాగుతానే ఉంటది. కానీ మరణం లోపల నేను అనంత ఆత్మశక్తిని అని తెలుసుకుంటే నీ యుద్ధం ఆగిపోతుంది, జీవన్ముక్త స్థితిని పొందుతావు. దాన్ని అర్జునుడికి కృష్ణ భగవానుడు యుద్ధంలో చెప్పే ఉద్దేశం ఏంటంటే, నాయన యుద్ధ రంగంలోనే ఇది మీకు అర్థమవుద్ది, విడిగా మీకు అర్థమవుద్ది. యుద్ధం చేయలేక మీరు ఎక్కడ కూలబడిపోతారో అక్కడ మీ జ్ఞానం ఆగిపోయి నా జ్ఞానం మీ లోపల పనిచేస్తుంది, నేను చెప్పే జ్ఞానం మీకు అర్థం అవుతుంది అని భగవంతుడు మనకిస్తున్న సందేశం. నాకు అర్థమైనంత చెప్పాను. ఇది నా సొంత విశ్లేషణ. ఇందులో ఏమైనా తప్పులుంటే నన్ను క్షమించండి. ఏదైనా ఒప్పులుంటే తీసుకొని హాయిగా మీ జీవితంలో ఆచరించుకోండి. శుభమస్తు. మీకు, మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరొక కొత్త శ్లోకంతో కలుసుకుందాం.